అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా అసభ్య పదజాలంతో దూషించడం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు రోజా గారు, అందుకే సస్పెండ్ చేయాల్సి వచ్చింది అంటున్నారు కదా. ఆ రోజు సస్పెండ్ చేసినప్పుడు రికార్డ్స్ ఎవరండి ప్రవేశపెట్టింది? లోపల అసభ్య పదజాలంతో దూషించారు అని రికార్డ్స్ బయట పెట్టింది ఎవరు? కాలువ శ్రీనివాసులు గారు. కాలువ శ్రీనివాసులు గారికి ఏ అధికారం ఉంది? స్పీకర్ పర్మిషన్ లేనిదే కాలువ శ్రీనివాసులు గారు రిలీజ్ చేయడానికి లేదు. స్పీకర్ గారిని అడిగితే ఏం చెప్పారు? స్పీకర్ గారు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్పారు. అంటే కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టాలి, ఏదో ఒక ఇష్యూని పైకి తీసుకొస్తే వాళ్ళు ఆ ఇష్యూ మీద పోరాడి అసలు ఇష్యూ వదిలేస్తారు అన్న ఒకే ఒక్క దురుద్దేశంతో రోజా గారిని సస్పెండ్ చేయడం జరిగింది. రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేశారు లేదా? ఏ ఎమ్మెల్యేనైనా ఏ సభ్యుడినైనా ఆ సభ ఆ సెషన్కి మాత్రమే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ గారికి, హౌస్కి ఉంది. ఇలా సంవత్సరాల తరబడి సస్పెండ్ చేసేటువంటి అధికారం హౌస్కి లేదు. అదే విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, కోర్టులు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పును కూడా ధిక్కరించి రోజా గారిని లోపలికి రానివ్వకుండా చేశారన్న సంగతి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం రోజా గారు అసెంబ్లీకి వస్తున్నారు కదా? వస్తున్నారండి. సస్పెన్షన్ ఎత్తేసారా? మొన్నటితో కంప్లీట్ అయింది 1 year. ఆవిడ యాజ్ యూజువల్గా వస్తున్నారు, ఈరోజు కూడా వచ్చారు, అలాగే కంటిన్యూ అవుతారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు అంటే లీకులు వచ్చినాయి కదా, మనం చూసాం కదా మీడియా లీకులు, మళ్ళీ సస్పెండ్ చేస్తారు అని. చూడాలి సస్పెండ్ చేస్తారా ఏంటని అన్నది. అందులో భాగంగా రోజా గారు చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, చాలా స్లో అయిపోయారు అసెంబ్లీలో. అదేమీ లేదండి, ఏది మాట్లాడినా వక్రీకరించేటువంటి ఇలాంటి ప్రభుత్వం దగ్గర ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మాట్లాడితే అలా అంటారు, అలా మాట్లాడితే ఇలా అంటారు. ఆచితూచి వ్యవహరించడంలో తప్పు లేదు కదా, అందుకని ఆవిడ ఆచితూచి వ్యవహరిస్తున్నారేమో నేను భావిస్తున్నాను. మాట్లాడాల్సిన రోజా గారు నెమ్మదించేశారు, మాట్లాడాల్సిన మీరు అసెంబ్లీలో ఏమీ మాట్లాడలేకపోతున్నారు అంటే ఆ సందర్భం ఇంకా రాలేదండి. మొన్నేమో భూమనాగిరెడ్డి గారు చనిపోయారు, సంతాప తీర్మానం వెళ్ళలేదు. ఈరోజు చూస్తే క్వశ్చన్ అవర్ అయ్యింది, బడ్జెట్ స్టార్ట్ చేశారు. రేపు నుంచి మేము స్టార్ట్ చేస్తాం, రేపు మాట్లాడతాం చూడండి. భూమా నాగిరెడ్డి గారి మృతిని మీరు ఎలా చూస్తున్నట్టే? ఆయన మృతి అంటే ఆయన మరణించారని తెలియగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మా కళ్ళ ముందు ఎప్పుడు కనిపించేవారు, మాతో పాటు కలిసి తిరగడం జరిగింది, ఎప్పుడు ఆప్యాయతగా పలకరించేవారు. తెలియగానే మాత్రం ఏ పార్టీ అయినప్పటికీ కూడా బాధపడాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. ఆయన కుమార్తె అఖిలప్రియ గారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే, ఆవిడతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అంటే ఫ్రెండ్షిప్ కానీ ఏదన్నా బాగుంటారా? అంటే పర్వాలేదండి, ఆవిడ చాలా తక్కువ వచ్చేవారు అప్పుడు, బాగానే హాయ్ అంటే హాయ్, హాయ్ హాయ్ బై బై అంతే, అంతే, ఎక్కువ లేదంటారు. అంటే ఇటీవల నాన్నగారు చనిపోయినాక అఖిలప్రియ గారికి ఏమైనా ఫోన్ చేశారా మీరు? లేదండి, అంత క్లోజ్నెస్ లేదు. మీ మామగారు ఆయన చంద్రశేఖర్ రాజు గారు కదా, ఆయన నుంచి అంటే ఆయన రాజకీయ అనుభవాలు కావచ్చు, ఆయన నేర్చుకున్న రాజకీయ పాఠాలు కావచ్చు, అవన్నీ కూడా మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి? ఆయన ఎప్పుడైనా మీకు రాజకీయంగా ఏమన్నా చెప్తుంటారా? అంటే మరి ఈరోజు రాజకీయంగా కొంత సక్సెస్ అవ్వగలిగాము అని అంటే ఆయన అనుభవాలు కానీ, ఆయన సూచనలు కానీ, ఆయన సలహాలు కానీ వెన్నుండి నడిపించబట్టి సక్సెస్ అవుతున్నాం. గిరిజన ప్రాంతంలో ఉన్న మీరు, అంటే గిరిజన కుటుంబంలో పుట్టిన మీరు ఒక ఉన్నత విద్యను అభ్యసించారు, ఒక ఉన్నత కుటుంబం, ఒక మెట్టినింటికి వచ్చారనమాట. అయితే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే కూడా అయ్యారు. అంటే గిరిజన ప్రాంతంలో చాలామంది కూడా విద్యాభ్యాసం లేక వెనకబడిపోతున్నారు. అలాంటి మహిళలు, అయితే ముఖ్యంగా మహిళలు చాలా వెనకబడుతనానికి గురవుతున్నారు గిరిజన ప్రాంతాల్లో. అలాంటి మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటంటారు? మేము ఇచ్చే సందేశం ఏంటంటే, నా నియోజకవర్గంలోని గిరిజన మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. చాలామంది మేము గడప గడపకి వెళ్ళినప్పుడు డిగ్రీ చదివి కూడా ఇళ్లలోనే ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అలాగే మహిళలు, ఏమీ తెలియనటువంటి మహిళలు, ఒకసారి గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తే అసలు అటువంటి జీవనం ఎలా గడుపుతున్నారో కూడా మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి జీవనం గిరిజన మహిళలు ఈరోజు అక్కడ ఉంటున్నటువంటి తీరు అందరికీ తెలిసిన విషయం. అయితే ఖచ్చితంగా గిరిజన మహిళల కోసం, గిరిజన యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఏ రకంగా పోరాడితే వాళ్ళకి న్యాయం జరుగుద్ది అన్న తీరులోనే మేము పోరాటం చేయడం జరుగుతుంది.
మొత్తం రాష్ట్రంలో ఇటీవల చూస్తే మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చుకున్నా మార్పులు రావడం లేదు. దీని గురించి మీరేమంటారు? నిజంగా వాస్తవంగా చెప్పాలి అని అంటే 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద దాడులు పెరగడం అన్నది వాస్తవం. ఎందుకనంటే మీరు గమనించే ఉంటారు, ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద ఏ రకంగా దాడి జరిగిందో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి వచ్చి ఆవిడకి ఏదో న్యాయం చేస్తారని ఆవిడ భావిస్తే ఆయన ఏదో ఒక మీడియేటర్ లాగా ఆ యొక్క సమస్యని ఇచ్చేయడం. ఆ తర్వాత రిషితేశ్వరిని ఏ రకంగా ర్యాగింగ్ భూతంగా ఆ అమ్మాయి చనిపోయిందో, ఆ బాబురావు ప్రిన్సిపల్ని ఎలాగ కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేసిందో, జానీమోని విషయం అవ్వచ్చు, అలాగే మొన్న పయ్యవల కేశవ్ వర్గీయులు ఏ రకంగా ఒక నడి రోడ్డు మీద మహిళని చిత్రహింసలు పెట్టినటువంటి తీరు, ఈ రకంగా మహిళలకి వేధింపులు అన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అధికమైపోయిందన్న మాట వాస్తవం. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి ప్రతి అఘాయిత్యానికి, ప్రతి అరాచకానికి వెనుకున్నది అందరూ కూడా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు. వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకుండి వాళ్ళందరికీ కూడాను సపోర్ట్గా ఉండడం అనేది నిజంగా బాధాకరం. మీ పార్టీలో ఉన్న పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గారు పార్టీ మారడానికి గల కారణాలు ఏమంటారు? కలమట వెంకటరమణ గారు అనే వ్యక్తి ఎందుకు మారారన్నది ఆయన వ్యక్తిగత విషయం. అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి చేసేస్తామో అది ఇది అని చెప్పేసి వాళ్ళ పార్టీలు మారారో, నియోజకవర్గ అభివృద్ధి ఏమో కానీ వాళ్ళ అభివృద్ధి అయితే జరుగుతుంది. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు? అది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ అభివృద్ధి ఎలా ఎమ్మెల్యేగా మీరు చెప్పండి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా మీరు, ఆయన అధికార పార్టీ. అవునండి, నా నియోజకవర్గం కాదు, నా జిల్లా కాదు, మీ పార్టీలో ఉంది, నియోజకవర్గం కూడా కాదు. మీ ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ దొక్కుతున్నాడు కదా ఆయన ఇప్పుడు. అంటే మీరు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చెప్పండి, అంటే ఆయన అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి చేసుకుంటారు? ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కారండి. ఆ సైకిల్ కొన్ని రోజులు ప్యాచ్ పడుతుందండి, పంక్చర్ అవుతుందండి, అది వాస్తవం. అది వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారు. అవసరాల కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టచ్చు అన్న దురుద్దేశంతో వీళ్ళకి ఆలోచన చూపించి అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 21 మంది ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. సైకిల్ పంచర్ అయితే మా దగ్గర పంచర్ వేసుకోవడానికి ఫెవికాల్ రెడీగా ఉంది, వాళ్ళ ఫ్యాన్ తిరగడానికి కరెంటే లేకుండా చేస్తామంటున్నారు కదా. వాళ్ళు అలా చెప్తారండి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో చూసాము ఏ రకంగా సైకిల్ పంచర్ అయిందో, మళ్ళీ ప్లాస్టర్ కాదు కదా ఏది అంటించుకోవడం లేకుండా అయిపోయింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా నెక్స్ట్ అదే జరుగుద్ది. పంచర్ వేయడానికి కూడా ఎవరు ఉండరు రేపు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? అలాగే పంచర్ తోటి వాళ్ళు తిరగాలి. వాళ్ళ వైఫల్యాలు ఈరోజు రాష్ట్రంలోనే ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు, పెన్షన్లు నిజమైన అర్హుడికి ఇవ్వరు, రుణాలు సరైన వాళ్ళకి ఇవ్వరు. ఈరోజు రైతులు రోడ్డును పడ్డారు, అప్పుల పాలైపోయి. నిరుద్యోగ భృతి అన్నారు, లేవు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేదు. డ్వాక్రా రుణాలు రుణమాఫీ అన్నారు, లేదు. ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఎలాగండి 2019లో గెలుస్తుంది? రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారే 2009కి వచ్చేసరికి ఆయనకి సీట్లు తగ్గిపోయాయి. ఆ విషయం మీకు తెలుసు. అంత ఉద్యమంలాగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికే సీట్లు తగ్గినాయనంటే ఏమీ చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎలాగండి గెలుస్తారు? ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి మీరు ఎలాంటి కృషి చేయదలుచుకున్నారు? గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత అన్నది చాలా తక్కువ. ఈరోజు అక్షరాస్యత తక్కువైందని ఇంకా ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. స్కూల్స్ మూసేయడం, 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మూసేయడం జరిగింది. మాకేంటంటే కొండ ప్రాంతాలు, అది ప్లెయిన్ ప్రాంతాల్లో అది సక్సెస్ అవుతుంది, కానీ కొండ ప్రాంతాల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళడమే అరుదు. గిరిజనులు పక్కన స్కూల్ ఉంటుంది కాబట్టి వెళ్తారు. అదే దూరం స్కూల్ అంటే అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లలు వెళ్ళడం అన్నది అవ్వదు. అందుకనే మాకు చాలా పిల్లలందరూ కూడాను ఉండిపోవడం జరుగుతుంది, చదవట్లేదు, చాలామంది చదవట్లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే గిరిజన విద్య కోసం పెద్దపీట వేయడం మాత్రం వాస్తవం. విద్యాపరంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఒక గిరిజన బిడ్డగా మీరు ఏం చేస్తారు? ఏం చేస్తామనంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామండి, ఏది చేయాలన్నా మాకు చేతులు కట్టేసినటువంటి 4 మంచి మాటలు చెప్పడానికి ప్రతిపక్షంలో ఉంటే ఏమి, అధికార పక్షంలో ఉంటే ఏమి, గిరిజనులతో కూర్చొని
చదువుకు ఉన్న విలువని వివరించడానికి, చదువుకుంటే ఎలా రాణించగలగారు అని చెప్పడానికి అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్న మనసుంటే మార్గం ఉంటుంది కదా. మాటల ద్వారాగా కోటలు కట్టలేమండి. మాటలు చెప్పినంత మాత్రాన వాళ్ళు చదివేస్తారు, విద్య అభ్యాసం చేస్తారు అన్నది మాత్రం అవాస్తవం. వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండాలి, సరైన స్కూల్స్ ఉండాలి. అది కావాలి అని అంటే నిధులు ఉండాలి. మేము ప్రతిపక్షంలో ఉండగా అవి కల్పించలేము. మేము రేపొద్దున అధికారంలోకి వస్తే అటువంటి అన్నీ కూడా వాళ్ళకి కల్పించి అప్పుడు వాళ్ళు విద్య బోధించడానికి అవసరమైనటువంటి అన్నీ కూడా సమకూర్చి వాళ్ళ విద్యాభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం. పాలకొండలో ఇప్పటికే విద్యార్థులు తక్కువగా ఉన్నారని వందల సంఖ్యలో స్కూళ్ళు మూసేశారంటుంటారు. మీ నియోజకవర్గంలో అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? చాలా. సేమ్ అన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ క్లస్టర్ విధానం అన్నది 10 మంది కన్నా లోపల ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మూసేయడం జరిగింది. 21 మంది ఉంటేనే మాత్రమే స్కూల్ రన్ చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద స్కూళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎన్నో డబ్బు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టినటువంటి అన్నీ కూడా మూసేసి ఈరోజు వేరే స్కూల్లో మెర్జ్ చేశారు. ఇటు పిల్లలు లాస్ అయ్యారు, ఏదైతే బిల్డింగులు కట్టారో ఆ ధనమంతా కూడా ఈరోజు వృధా అయ్యింది. ఏ రకంగా గిరిజనులకు న్యాయం చేస్తారండి? గిరిజనాల అభివృద్ధి అంటే వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు విద్యలో ముందుకెళ్ళాలి. అటువంటి విద్యనే మీరు బాల్యంలోనే తుంచేస్తుంటే గిరిజనులు ఏ రకంగా అభివృద్ధి చెందుతారంటే, గిరిజనులు కొండల్లోనే అలా గుట్టల్లోనే ఉండాలా? పైకి రావడం మీకు ఇష్టం లేదా ప్రభుత్వంగా? ఈరోజు మీరు క్లస్టర్ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు? గిరిజనులు విద్యలో అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశం కాదా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి మేడం? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రాజకీయంగా అయితేనేమి, ఇతర నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, అన్నీ తీసుకుంటే మీ లక్ష్యం ఏమంటారు ఇంతకీ? నా లక్ష్యం అయితే ఈరోజు నేను గడప గడపకి వెళ్ళి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలో కూడా మేము రాసుకోవడం జరుగుతుంది. ప్రతి సమస్యని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక మాట చెప్పారు, అందరు ఎమ్మెల్యేలకు కూడా, రేపొద్దున మన అధికారంలోకి వస్తే మీరు మీ నియోజకవర్గాల నుంచి ఏ సమస్య తీసుకొచ్చినా గంటైనా 2 గంటలైనా కూర్చున్న ఫైల్స్ మీద సంతకం పెడతాను అని జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మేము సక్సెస్ చేసుకుంటామని చెప్పేసి మేము భావిస్తున్నాం. నేను మీ పుష్పశ్రీవాణి కురుపం ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.